హాయ్ హలో వెల్కమ్ టు మిక్స్డ్ టాక్స్. యాక్షన్ సీన్స్ ఇష్టపడేవారు లైక్స్ మరియు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. భైరవం సినిమాలో అరుపులు ఎక్కువ, డ్రామా తక్కువ. భైరవం సినిమా డైరెక్టర్ విజయ్ గారిని కాంట్రవర్సీలలోకి లాగి ట్రోల్ చేశారు. దీనితో ఈ సినిమాకు ఖర్చు లేకుండా పబ్లిసిటీ వచ్చింది. దానితో పాటు ఈ సినిమాను ముగ్గురు హీరోలు ప్రమోషన్స్ బాగా చేశారు. ఈ సినిమాతో మంచు మనోజ్ గారు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. నారా రోహిత్ గారికి, బెల్లంకొండ శ్రీనివాస్ గారికి హిట్ పడిందా? ఏడాదిన్నర క్రితం గరుడన్ అనే తమిళ సినిమా చూసా. భైరవం సినిమా గరుడన్కి రీమేక్. ఈ సినిమా గరుడన్ సినిమా బాగా ఉంది. మరి ఈ సినిమా ఆ లెవెల్లో ఉందా? సినిమా ఎలా ఉందో చెప్పుకునే ముందు మా రివ్యూస్ నచ్చినట్లయితే మా వీడియోస్ని లైక్ చేసి, షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడే భైరవం సినిమా చూసా. ఆ బీజిఎం అరుపులతో థియేటర్ దద్దరిల్లింది. ఇక భైరవం సినిమా కథ విషయానికి వస్తే, తూర్పుగోదావరి జిల్లా దేవీపురం గ్రామంలో గజపతి అలియాస్ మంచు మనోజ్ మరియు వరద అలియాస్ నారా రోహిత్ల తండ్రులు మంచి స్నేహితులు. వీళ్ళిద్దరూ కూడా మంచి స్నేహితులుగా ఉంటారు. వీరితో పాటు శ్రీను అలియాస్ బెల్లంకొండ శ్రీనివాస్ అనే అనాథను గజపతి యొక్క నానమ్మ గారు వారిద్దరితో పాటు సమానంగా పెంచుతారు. అనుకోని సంఘటన వల్ల ఆ గ్రామంలోని వారాహి అమ్మవారికి ట్రస్టీగా శ్రీను ఎన్నికవుతారు. అయితే అమ్మవారి ఆలయ భూములపై మంత్రిగారి కన్నుపడి భూములను దక్కించుకోవడానికి ప్రయత్నిస్తారు. ఈ భూములను మంత్రిగారి దక్కించుకుంటారా? ఈ క్రమంలో ఎవరెవరి మధ్య విభేదాలు వస్తాయి, ఎవరు ఎవరిని చంపుతారు, ఎందుకు చంపుతారు అనేదే ఈ సినిమా కథ. సినిమా హైలైట్స్ విషయానికి వస్తే, కథ బాగుంది, కథకు తీసుకున్న కాన్సెప్ట్ బాగుంది. ముఖ్యంగా యాక్షన్ పార్ట్స్ రచ్చ రచ్చగా ఉన్నాయి. ఆ యాక్షన్ సీక్వెన్స్కి బీజిఎం కూడా తోడై సినిమాకు ఊపు తెచ్చాయి. సినిమాకు ఏ రేటింగ్ యాక్షన్ సీక్వెన్స్ వల్లే ఇచ్చారంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఏ లెవెల్లో యాక్షన్ సీక్వెన్స్ ఉన్నాయో. ఫస్ట్ హాఫ్ బాగుంది. ఇంటర్వెల్ సీన్ సూపర్. క్లైమాక్స్లో చిన్న ట్విస్ట్ బాగుంది. విజువల్స్, సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్కడా తగ్గకుండా చాలా బాగా ఉన్నాయి. సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్ గారు పూనకం వచ్చినప్పుడు ఆ పాత్రలో జీవించేశారు. ఆ టైంలో చేసిన యాక్టింగ్ వైల్డ్గా, రస్టిక్గా చించేశాడతను. బెల్లంకొండ శ్రీనివాస్ గారు పోలీస్ స్టేషన్లో నువ్వు ఎందుకు చంపావు అన్నప్పుడు ఆయన చెప్పే డైలాగులకు విజిల్స్ పడతాయి. ఆ ట్రాక్ చాలా బాగుంది. ఎమోషన్స్లోనూ పర్లేదు, బాగానే చేశారు. ఆ తర్వాత మంచు మనోజ్ గారి యాక్టింగ్ గురించి చెప్పుకోవాలి. ఆ క్యారెక్టర్లో ఉన్న షేడ్స్లలో బాగా పర్ఫామ్ చేశారు. ఆయన సెకండ్ ఇన్నింగ్స్లో మంచి క్యారెక్టర్ పడింది. ఆయన నెగటివ్ షేడ్స్లో, ఎమోషన్ పార్ట్స్లో, యాక్షన్ సీక్వెన్స్లలో ఆయన యాక్టింగ్ చాలా ఇంప్రెసివ్గా ఉంది. ఆ తర్వాత నారా రోహిత్ కూడా చాలా సెటిల్డ్గా పర్ఫామ్ చేశారు. ఈ సినిమాలో కాస్త లావుగా కనిపించినా ఆ క్యారెక్టర్ మేరకు బాగా సూట్ అయ్యారు. అదితి శంకర్ గారు ఈ సినిమాలో చలాకీగా నటించి మంచి మార్కులు కొట్టేశారు. ఆమెకు తెలుగులో మంచి అవకాశాలు వస్తాయి. ఆనంది, అజయ్లతో పాటు మిగతా యాక్టర్స్ కూడా తమ పాత్రల మేరకు బాగా యాక్ట్ చేశారు. ఇక సినిమా మైనస్ విషయాలకి వస్తే, డైరెక్టర్ గారు ముఖ్యంగా యాక్షన్ పార్ట్స్ని నమ్ముకోవడం ఈ సినిమాకి ఫస్ట్ మైనస్. ఇక ఇంటర్వెల్ తర్వాత సీన్స్ ప్రెడిక్టబుల్గా ఉన్నాయి. క్యూరియాసిటీ మెయింటైన్ చేయలేకపోయారు. సినిమాలో 2వ, 3వ సాంగ్స్ వేస్ట్. అవి సినిమాకి ఏ విధంగా ఉపయోగపడలేదు. ఇక లవ్ ట్రాక్ అయితే బేకార్ అనిపించింది నాకు. ఆ ట్రాక్ వల్ల సినిమాపై ఇంట్రెస్ట్ తగ్గింది. సెకండ్ హాఫ్లో సినిమాపై ఇంట్రెస్ట్ చాలా తగ్గిపోతుంది. బెల్లంకొండ శ్రీనివాస్ గారి క్యారెక్టర్ను ఇంకా బాగా రాసుకొని ఉండాల్సింది. పూర్ కంపారిజన్ వల్ల అసూయ, ద్వేషాలు ఎట్లా ఏర్పడతాయో, అంత క్లోజ్ ఫ్రెండ్షిప్లో ఫ్రెండ్స్ల మధ్య డిఫరెన్సెస్, మంచి వ్యక్తి చెడు వ్యక్తిగా ఎందుకు మారిపోయాడో సినిమాలో సరిగా చూపించలేదు. ఫ్రెండ్స్ మధ్య ఎమోషన్స్ను చూపించడంలో డైరెక్టర్ ఫెయిల్యూర్ అయ్యారు. మొత్తం మీద ఈ సినిమాకు నా రేటింగ్ 3. ఈ సినిమా బీసీ సెంటర్లలో మంచి కలెక్షన్ రాబడుతుంది. 50 కోట్లకి పైగా కలెక్ట్ చేస్తుందని నేనైతే అనుకుంటున్నా. సినిమాలో అడల్ట్ సీన్స్, డైలాగ్స్ లేవు.